మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ దేవతలకు గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. మట్టి కుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నల్లపోచమ్మ, ముత్యాలమ్మ దేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం రేణుకా ఎల్లమ్మ మాతకు బోనాలు సమర్పిస్తామని, ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తామని గౌడ సంఘం నాయకులు తెలిపారు. సంవత్సరము వార్షికోత్సవం మేము గౌడ సంఘము వెల్దుర్తి గౌడ సంఘం తరఫున మేము తీసుకున్న పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ఆశిస్తూ అమ్మవారి దీవెనలు తీసుకుంటూ మేమందరం గౌడ సంఘం సభ్యులము, గౌడ సంఘాల కుటుంబాలు కూడా మంచిగా బ్రతకాలని ఆ దేవుని కోరుతూ ఈరోజు వెల్దుర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో 1 సంవత్సరం జరుపుకున్నటువంటి మన వార్షికోత్సవ సందర్భంగా నల్లపోచమ్మకు, ముత్యాలమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది. రేపు మంగళవారం రోజు ఎల్లమ్మకు, శ్రీ రేణుకా ఎల్లమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది. కావున ఈ వెల్దుర్తి గ్రామమే కాకుండా మండలము మొత్తము సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్షాలు బాగా కురవాలని కోరుకుంటూ గ్రామంలో వెల్దుర్తి గౌడ కులస్తులు అందరం కలిసి రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు నల్లపోచమ్మ, ముత్యాలమ్మ తల్లికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నల్లపోచమ్మకు, ముత్యాలమ్మకు బోనాలు సమర్పిస్తున్నాం. రేపు మంగళవారం నాడు రేణుకా ఎల్లమ్మ తల్లికి రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణము మరియు బోనాలు సమర్పిస్తున్నాం. కాబట్టి అమ్మవారు అందరినీ దయతో చూసి సుభిక్షంగా పంటలు వండి అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారు కోరుకుంటున్నారు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో గౌడ సంఘం వారందరూ ముత్యాలమ్మ, నల్లపోచమ్మ మరియు ఎల్లమ్మకు మంగళవారం నాడు బోనాలు తీయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగే మరి ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాలు తీయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డలు అందరూ చుట్టాలు వీళ్ళు అందరూ రావడం జరిగింది. మరియు ఈ పాడి పంటలు ప్రతి ఒక్కటి కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరియు ఎల్లవేళలా కూడా మా గౌడ సంఘంనే కాకుండా మరి ప్రజలందరినీ కూడా మరి ముత్యాలమ్మ, నల్లపోచమ్మ మరి కాపాడాలని చెప్పేసి పంటలు సమృద్ధిగా పండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం.